ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 1-18 వచనాలు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలకు నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరం అవి ఎరగవు కనుక అన్యుని ఎంత మాత్రము వెంబడించక వాని వద్ద నుండి పారిపోనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. ఈ సాదృశ్యం యేసు వారితో చెప్పిన గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎటువో వారు గ్రహించుకోనలేదు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా నేను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడే. లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండు. దొంగ దొంగతనమునకు, హత్యను, నాశనం చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదునో, నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నారు. ఎవడునూ నా ప్రాణం తీసుకొనడు. నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ దినం ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. భాగము ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను మంచి కాపరిని అని తెలియజేస్తూ తన ప్రజలపై దేవునికున్న ప్రేమను, రక్షణను మరియు త్యాగాన్ని బోధిస్తున్నారు. మనందరికీ తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలకు మంచి కాపరి. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఒక ఉపమానంలాగా చెప్తున్నారు. ఆ దినాలలో అంటే యూదులకున్నటువంటి ముఖ్యమైనటువంటివి గొర్రెల పెంపకాలు, అలాగే వ్యవసాయానికి సంబంధించినవి. వీటిల్లో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉపమానాలు చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వారు ఎదురుగ్గా ఉన్న వాటిని చూపించి చెప్తూ ఉండేవారు. ఇక్కడ కూడా గొర్రెల ద్వారం గురించి చెప్తున్నారు. గొర్రెల దొడ్డిలో ద్వారం గుండా ప్రవేశించే వాళ్ళే నిజమైన కాపరి. అంతేగాని గోడలు దూకి వచ్చేవాళ్ళు, వేరొక మార్గంలో వచ్చేవాళ్ళు దొంగలు, దోపిడీదారులు. గొర్రెలు తమ కాపరి స్వరాన్ని గుర్తించి ఆయనను అనుసరిస్తాయి కదా! మనందరికీ తెలుసు ఈ లోకంలో గొర్రెలను చూసినప్పుడు వారి కాపరి స్వరాన్ని బట్టే గొర్రెలు వాటిని అనుసరిస్తూ ఉంటాయి. పరాయి వారి స్వరాన్ని అవి అనుసరించవు. ఇందులో ఆత్మీయ అర్థం మనందరికీ తెలుసు. మనకు మంచి కాపరైన యేసుక్రీస్తు ప్రభువారు. గొర్రెలు అంటే మనం విశ్వాసులము. మనం యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన స్వరాన్ని విని అనుసరించాలి అంతే. దొంగలు అంటే ఇంకెవరు? అబద్ధ బోధకులు, ప్రజలను తప్పుదారి పట్టించేవారు. దేవుని పిల్లలమైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరాన్ని గుర్తించి ఆయన్ని మాత్రమే అనుసరించాలి. అందుకే ఇక్కడ ఇంకా ఈ వచనాల్లో చూసుకోగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు మరలా వారితో అంటున్నారన్నమాట. గొర్రెలు పోవు ద్వారమును నేనే. నేనే గొర్రెలకు ద్వారాన్ని. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోచుకొని వారై ఉన్నారు. నేను గొర్రెలకు ద్వారం. ద్వారం ద్వారా ప్రవేశించే వారికి ఏమవుతుంది? రక్షణ ఉంటుంది. చక్కగా స్వేచ్ఛగా రాగలుగుతూ ఉంటారు. మళ్ళా వెళ్ళగలుగుతూ ఉంటారు. ఎందుకంటే ద్వారము వారికి తెరవబడి ఉంటుంది కాబట్టి. సమృద్ధి జీవితం ఉంటుందన్నమాట. హల్లెలూయా! హల్లెలూయా! అలా కాకుండా చూడండి, ముందుగా వచ్చిన వారందరూ దొంగిలించడానికి, చంపడానికి, నాశనం చేయడానికే వస్తారు. వాళ్ళంతా కూడాను దోచుకొని వారై ఉన్నారు. వారు దేవుని స్వరం వినటం లేదు. నేనే ద్వారా, నా ద్వారా ఎవరైనా లోపలికి ప్రవేశిస్తే చక్కగా రక్షింపబడి లోపలికి పోవచ్చు, బయటకు పోవచ్చు. అంటే స్వతంత్రం ఉంటుందన్నమాట. దొంగతనం, హత్యలు, నాశనాలు చేయడానికే వస్తారు.
కాబట్టి నేను గొర్రెలకు మంచి కాపరిని, వాటికి జీవం కలగటానికి అంటే సమృద్ధి జీవం కలగటానికి ఏదో కొంచెం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన రక్షకుడు. ఆయనే నిజమైనటువంటి రక్షణకు మార్గము. ఆయన ద్వారా మాత్రమే మనం నిత్య జీవంలోకి ప్రవేశిస్తాము. ఈ యొక్క నమ్మకము, విశ్వాసాన్ని మనలో పెంపొందించుకోగలిగితే గనక మనము సమృద్ధి మన జీవానికి సమృద్ధిని కలగటానికి ఆయనొచ్చారని విశ్వసించాలి. హల్లెలూయా! హల్లెలూయా! మరలా చెప్తున్నాను నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతారు అని. మనందరికీ తెలుసు కదా! గొర్రెల కాపరి తన గొర్రెలను కాపాడుకోవడానికి ప్రాణం పెట్టి, ఒక పక్క గొర్రెలను దోచుకోవడానికి తోడేళ్ళు, సింహాలు, పులులు ఈ లోకంలో అనేకమైనటువంటివి అపవాదికి సంబంధించినవి వేటాడుతూనే ఉంటాయి ఎప్పుడు కూడా. అది కాపరి కాకుండా ఎవరినైనా కూలికి పెట్టుకున్నారనుకోండి, కొంసేపు గొర్రెలను చూడు అని. వాడు ప్రమాదం వచ్చిందనుకోండి పారిపోతాడు. ఎందుకంటే వానికి గొర్రె విలువ అంత తెలీదు. ఎందుకంటే ఆ సమయానికి వాడు ఉద్యోగానికొచ్చాడంతే. కానీ నిజమైన కాపరి గొర్రెల గురించి శ్రద్ధ తీసుకుంటారు. ఆ కూలికి పెట్టుకునే వాళ్ళు శ్రద్ధ ఏముండదు ఆళ్ళకి. నిజమైన శ్రద్ధ ఏముండదనమాట. ఈ దినాల్లో కూడా మనందరం గమనిస్తే గనక ఒక ఉద్యోగంలాగా లేకపోతే ఒక దీనిలాగా చేస్తున్న వారికి గొర్రెల గురించి శ్రద్ధ ఉండదు. అంటే విశ్వాసుల గురించి శ్రద్ధ ఉండదు. ప్రమాదం వస్తే వాళ్ళు కూడా పారిపోతానికి సిద్ధపడతారు. కానీ నిజమైన గొర్రెలు ప్రేమించి సంఘాన్ని ఏ విధంగా అయినా సరే యేసుక్రీస్తు ప్రభువారి రాకడలో ఈ సంఘాన్ని ఎత్తబడే విధంగా తయారు చేయాలని ఒక్కొక్కరిని ఒక్కొక్క విశ్వాసిగా తయారు చేసి అందరికీ విశ్వాసంలో సమృద్ధిగా వారంతా కూడాను ఉండాలని కోరుకుంటారు. మన మంచి గొర్రెల కాపరి. తన గొర్రెలను ప్రేమిస్తారు. వాటి కోసం ప్రాణాన్ని అర్పిస్తారు. ప్రాణాన్ని అర్పించిన యేసయ్య మన కొరకు శిలువపై చేసిన త్యాగాన్నే కదా ఇది సూచిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 14, 15 వచనాల్లో కాపరి మరియు గొర్రెల కాపరి యొక్క సంబంధాలు, గొర్రెల సంబంధాలు. నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగు. ఇది ఎంత వ్యక్తిగతమైనటువంటి సంబంధం. కేవలం మతాన్ని అనువదించేవారు కాదు గానీ యేసుక్రీస్తు ప్రభువారితో జీవము కలిగిన సంబంధం కలిగి ఉండాలి. 16వ వచనంలోకొచ్చేసరికి ఇదిగో ఇక్కడేమంటున్నారంటే, "ఈ దొడ్డికి చెందిన మరి ఇతర గొర్రెలు కూడా నాకున్నాయి." అంటే యూదులు కాని అన్ని జనులను కూడా దేవుడు తెలియపరుస్తున్నారు. దేవుని రక్షణ ఒక జాతికే కాదు, ఒక యూదులకే కాదు, ఆయన విశ్వసించే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. సువార్త ప్రపంచం అంతటికి చెందినది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు యేసు తన ప్రాణాన్ని స్వచ్ఛందంగా అర్పించారు. నేను నా ప్రాణాన్ని స్వచ్ఛందంగా ఇస్తున్నాను. దాన్ని తిరిగి తీసుకునే అధికారం నాకుంది. ఎవరు నా ప్రాణాన్ని బలవంతంగా తీసుకోలేరు. మనందరికీ తెలుసు కదా! యేసుక్రీస్తు ప్రభువారు మన పునరుత్థానాల ముందుగా చెప్పిన ప్రవచనం. యేసుక్రీస్తు ప్రభు శిలువపై ఓడిపోలా. మన రక్షణ కోసం తనను తాను అర్పించుకున్నారు. కాబట్టి ముఖ్యమైన ఆత్మీయ పాఠం యేసుక్రీస్తు ప్రభువారు మనకి మంచి నిజమైన కాపరి. ఆయన స్వరాన్ని వినాలి. ఆయన్ని అనుసరించడం విశ్వాస లక్షణం. ఆయన స్వరాన్ని వినటం అంటే వాక్యాన్ని అనుసరించి వాక్య ప్రకారం నడుచుకోవడం. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే మనకి రక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారన్న విషయాన్ని నమ్మి విశ్వసించాలి. దేవుడు ప్రతి మనిషిని తన కుటుంబంలో చేర్చుకోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆయనతో వ్యక్తిగత సంబంధానికే నిత్య జీవానికి పునాదిగా పెట్టుకొని నేను మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతారు. ఆయన పెట్టారు మనందరి కొరకు. యేసుక్రీస్తు ప్రభువుని త్వరగా అనుసరించే హృదయాన్ని మాకివ్వండయ్యా. ఇదిగో ఆయన స్వరాన్నే గుర్తించి, ఆయన మార్గంలో నడిచే జ్ఞానాన్ని ప్రసాదించమని ఈ దినం మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.